మొన్నకు సత్యం చేసావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? అదే పాయింట్ ఇది, ఆ పాయింట్ వద్దు. ఏమేంటికి మేలు అనే దానికి జనాలు తెలియదు కొంతమందికి. కానీ మేమైతే వాళ్ళకి ట్వీట్ చేసినంత చెప్తా ఉన్నాం. నా పేరు రెడ్డి నరేష్, మాది పలమనేరు, తమిళపల్లి గ్రామం మాది. ఇక్కడ వచ్చేసి నేను పెళ్లికి సంబంధించి అలాగే జాబ్కి సంబంధించి వచ్చి చూపించుకుంటున్నాను. సో ఇది నేను 3వ వారం దగ్గరికి రావడం. సో నాకు ఆల్రెడీ ఇంటర్వ్యూకి సంబంధించి కాల్స్ అనేవి వస్తున్నాయి. సో నెక్స్ట్ వీక్ నాకు తెలిసి జాయినింగ్ ఇస్తారు అనుకుంటున్నా, ఆఫర్ లెటర్ అనేది ఉంది. సో ఇక్కడికి వచ్చిన నుంచి నాకు కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ప్రసాదంగా చాలా బాగుంది. మీకు ఇప్పుడు ఆఫర్ లెటర్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ జాయినింగ్ డేట్ ఇస్తామని చెప్పారు. ఎన్ని వారాలు ఇంకా వస్తున్నారు? ఈ 3rd వీక్, 3వ వారం. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా చెప్పారు? కొత్తగా వచ్చే వాళ్ళకి నేను కంపల్సరీ ఇక్కడికి వెళ్ళమని చెప్పిన వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, జాబ్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంపల్సరీ ఇక్కడ ఒకసారి విజిట్ చేసి ఒకసారి నమ్మి చూసారంటే కంపల్సరీగా అనుకునే జరుగుతుంది. నమస్తే, నా పేరు సావిత్రమ్మ, మాది రామాపురం ఇంకొక పక్కన. ఇక్కడ భద్రకాళి అనే దేవస్థానం ఇంకా వస్తాండము, 2-3 ఏళ్ళు ఇంకా వస్తాండము. ఆర్థిక ఇబ్బందులు కానీ, పిల్లల చదువులు కానీ, ఆరోగ్యం కానీ, ల్యాండ్ ప్రాబ్లమ్స్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని పరిష్కారం అవుతా ఉన్నాయి. మంచిగా బాగుంది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఏదైనా పరిష్కారం ఉంటే సెటిల్ చేసుకొని పోవాలి. ನಮಸ್ತೆ ಶ್ರೀಕಾಂತ್, ನಮ್ಮ ಊರು ಅಗ್ನಿಯಲ್ಲಿ ಡೈರಿ ಹತ್ರ. ನಮ್ಮ ಅಪ್ಪಗೆ ತೊಂದರೆ ಇದೆ, ಅಲ್ಲಿ ದೇವಸ್ಥಾನ ಬಂದಿದ್ವಿ. ಇದು ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡು ಬಂದಿರೋದು. ಯಾರೋ ಹೇಳಿದ್ರು ಚೆನ್ನಾಗಿ ಇಲ್ಲಿ ಇದು ಮಾಡ್ತಾರಂತ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ದೀವಿ. ಏನ್ ತೊಂದರೆ ಇತ್ತು ನಿಮ್ಮ ತಂದೆಗೆ? ನಮ್ಮ ತಂದೆಗೆ ಶುಗರ್ ಇತ್ತು, ಅದು ಯಾರೋ ಹೇಳಿದ್ರು, ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ ನೋಡ್ಸಕ್ಕೆ. ಅದಕ್ಕೆ ఇక్కడ ఈ ముగ్గు విధానం ఏమిటంటే, ఈ ముగ్గేస్తే దెయ్యాలు, భూతాలు, పిశాచాలు మాత్రమే ఈ ముగ్గేస్తాం. ఈ ముగ్గేసి ముగ్గులో కూర్చోబెట్టి మాత్రం దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఏమైనా ఉంటే వదిలిస్తాం. ఇట్లా 3 వారాలు చేయాలి. 3 వారాలు చేస్తే 100గా వెళ్ళిపోతారు. వారానికి ఎంతమంది వస్తుంటారు? వారానికి ఇంచుమించు ఒక 5,000 మంది దాకా వస్తారు. డబ్బులు ఏమైనా తీసుకుంటారు? ఏం లేదు, మొత్తం ఫ్రీ. చెట్టు ఉండేదానికి, ఇంట్లో లక్షణాలు ఉండేదానికి ఎంత మేలు. దయ్యాలు ఏమైనా పుట్టుకుంటే కదా, ఇంట్లో గాచారాలు, ఏమైనా దోషాలు ఇట్లాంటి పరిహారం అవుతుంది. తాగే వాళ్ళకి మందులు ఇప్పిస్తారు, షుగర్కి మందులు ఇస్తారు, తీసుకపోయి మన ఇంట్లోనే వాడుకోవచ్చు దాన్ని. కాబట్టి 2 రోజులు టైం ఇస్తారు దానికి. అన్ని రోజులు తాగంటే అది క్లియర్ వస్తుంది. ఈ తాగేవాళ్ళు వాళ్ళు ఏమో చెప్పి ఇట్లా దాన్ని ఇంకా మనమంతా భయపడి వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకుంటే తాగే ఒకటే కంట్రోల్ అయిపోయినారు. కొంచెం కంట్రోల్ కాకుండా ఉన్నట్టుగా నెక్స్ట్ లేని బాధ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెప్పి మనం మించమంటే మనకే కంట్రోల్ అవుతుంది. వాళ్ళు చెప్తారనే కాదు, మనకే ఉండాలి. కాబట్టి అవుతా ఉంది అనేసి ఈ జనాలకి కొన్ని ఏమేమి చేస్తా ఉన్నాము. జనాలు ఒకరికి 10 మనిషికి 100 మందిగా ఊరుకోరు చెప్పుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని అడుగుతారు కాబట్టి మేము వాళ్ళకి సలహా ఇస్తా ఉన్నాము, చెప్తా ఉన్నాము.